వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, రాగి రేకులు వాటి మీద మనం శ్రీచక్రం అని అలా ఉంటుంది, కొన్ని యంత్రాలలాగా ఉంటాయి, ఫ్రేమ్ కట్టేసి, లేకపోతే ఉట్టి రేకే ఇలాంటివి పెట్టుకుంటే మంచిదని, లేకుంటే రకరకాల కారణాల వల్ల ఇలాంటివి పెట్టుకోవాలని వింటుంటాం. నిజంగా ఆ రాగి రేకుకి అంతటి శక్తి ఉంటుందంటారా? ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఫోన్లో సిమ్ కార్డు కూడా వెనకాల రాగిది ఉంటుంది. ఇవేమన్నా మనకి శాటిలైట్ నుంచి కనెక్ట్ చేసుకొని కమ్యూనికేషన్కి ఉపయోగపడతాయా, రేడియేషన్స్కి? అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఇది పురాతనమైన ప్రక్రియ కదా జయ. యంత్రం అంటే మంత్రశాస్త్రానికి సంబంధించింది. దాన్ని సిమ్ కార్డ్ని మనం కలపలేం. కాకపోతే చూడు, రాగిరేకు మీద ఒక ప్లాస్టిక్ దాని మీద నలకంత దంటిస్తారు, దాని మీద ఉండే గీతలు గళ్ళు దాంట్లో ఉండేది అదేం చేస్తుంది, శాటిలైట్ నుంచి మనకి నీ మాటలు నాకు, నా మాటలు నీకు వినిపింపజేసేస్తుంది. అవును కదా? ఎలా తీసుకుంటుంది అది? దాన్ని అలా తీసుకునేలాగా చేశారు కదా. అవును, ఒక డివైస్ దాన్ని క్రియేట్ చేశారు. మనకి వాహకత్వానికి పనికొస్తాయి ఇవి. ఎలా అంటే రాగివి, ఇప్పుడు మన కరెంటు కూడా అంతా రాగి తీగలే కదా అవి. అవును, కరెంట్ లోపలిది. అంటే ఇలా ట్రాన్స్మిట్ చేయడానికి దానికి ఉపయోగపడుతుంది అది, అంతే కదా పాయింట్. అవును, పెద్ద ఇంగ్లీష్ వ్యవహారం తెలియదు దీంట్లో ఉన్న కెమిస్ట్రీ ఫిజిక్స్ నేను చెప్పలేను, కానీ రాగికి ఆకర్షించే గుణం ఉంది, అది మనకు తెలుసు. ఓకే, విద్యుత్ వాహకంగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, క్విక్గా చేసేస్తుంది, ఇక్కడి నుంచి అక్కడికి పంపించేస్తుంది. మరి అందులో స్టీలో ఇనపవో లేకపోతే వెండివో బంగారువో ఎందుకు అట్లా రాగివో ఎందుకు వాడుతున్నారు? అది కనిపెట్టారు కదా. దీనికి ఎక్కువ ఉంది, పర్టికులర్గా ఈ లోహానికి ఈ శక్తి ఉంది అనేది మనకు తెలుసు. దాన్నే మనం వీటిలలో వాడుకుంటాము. ఇప్పుడు ఇంకా రావట్లేదు, చూడటం లేదు, కానీ ఈ ఫ్యాన్లు మా చిన్నప్పుడు పాత ఫ్యాన్ ఊడదీస్తే ఆ లోపల కండెన్సర్ అవి ఏటో ఉండేవి, దాని నిండా అంతా రాగి వెళ్ళే ఫ్యాన్లు పాడైపోతే ఆ లోపలవన్నీ ఊడదీసి ఒక పిచ్చి ఆటగా ఉండేది చిన్నప్పుడు రాగి వైర్లు. తర్వాత ఏమో ఎంతసేపు ఇది పడిపోయేది, దాన్ని ఏమంటారు, ఫ్యూజ్ కొట్టేసేది. ఫ్యూజ్కి వేయటానికి ఒక రాగి వైర్ కావాలి. ఈ పాత వైర్లలో నుంచి, పాత వాటిల నుంచి తీసి పక్కన పెట్టుకుంటూ ఉండేవాళ్ళం, అదొక ఆట. అది పోయినప్పుడల్లా నా దగ్గర ఉందని బ్యాగ్లో నుంచి ఆ మగపిల్లలు ఎక్కువ చేసేవాళ్ళు, కొంచెం నేను కూడా వాళ్ళతో చేరికలో ఉండేది, అలా చేసేవాళ్ళం. ఇప్పుడు ఇది ఖచ్చితంగా మనకు తెలుసు క్లియర్గా, ఇదంతా ప్రూవెన్ సబ్జెక్ట్. అవును కదా. అయితే ప్రూవెన్ సబ్జెక్ట్ అవునో కాదో మనకు అనుమానంగా ఎందుకు ఉంటుంది అంటే, మన ముందు తరాలకి మనకి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉండేది చూడు, ఆ బ్రిడ్జిని ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి పడగొట్టేశారు. బాగా చెప్పారు అమ్మగారు. దాంతో బ్రిడ్జి రేఖామాత్రంగా ఉండేది అని తెలుసు మనకి, ఉందిగా లేదు అది ఇప్పుడు. అంటే ఆ నమ్మకాన్ని మనం పెంచుకోలేకపోతున్నాం. మనం ఏవేవేవో చదువుకున్నాం, మన ముందు వాళ్ళకు కూడా ఏవేవో తెలుసు, ఆ వాళ్ళకి తెలిసింది మనం తెలుసుకున్నది రెండు ఒకటేనని మనం అర్థం చేసుకోలేని ఒక దుస్థితిలో పడిపోయాం మనం. అవును, ఇప్పుడు ఈ రేకులు కూడా సాధారణంగా రాగి రేకు మీదే రాస్తారు. ఇల్లు కట్టినప్పుడు దిష్టి తగలకుండా యంత్రం అంటారు, మత్స్య యంత్రం, కూర్మ యంత్రం, యంత్రాలు స్థాపిస్తారు, శ్రీచక్రాలు రాస్తారు వాటి మీద. బంగారు రేకు మీద రాయొచ్చు, ఖర్చు బంగారు రేకు మీద చిన్న చిన్నవి చేసి అది పూజ చేసుకుని తర్వాత ఒంటి మీద దాన్ని కట్టుకోవాలంటారు. రక్ష రేకులు కట్టడం, చిన్న రాగి రేకు, పల్చటి రాగి రేకు మీద రాస్తారు. అది పాజిటివ్ ఎనర్జీని పట్టుకుంటుంది, పాజిటివ్ ఎనర్జీని పాస్ చేస్తుంది, నెగిటివ్ ఎనర్జీని పీల్చేస్తుంది, అది పాయింట్. అందుకని ఈ రకాలు ఉండేవి. ఇప్పుడు పెట్టే యంత్రాలు కూడా ఏంటంటే దైవ సంబంధమైన వ్యవహారం. ఇది పనిచేస్తుందా అంటే నీ నమ్మకంతో ఉంది. యంత్రం వేశాక మాకు బాగుంది అని చెప్పేవాళ్ళు చాలామంది కనపడతారు. వాకిట్లో ఓ యంత్రం రాగానే జనాల దృష్టి దాని మీద పడుతుంది, నెగిటివ్ థింగ్ని అది తీసుకుంటుంది. ఓకే, మరి ఇది నమ్మినప్పుడు అది కూడా ఎంతో కొంత నమ్మాలి కదా. దాని మీద ప్రూఫ్ ఇదే అని చూపించడానికి ఫిజికల్గా మనకేం లేవు విషయాలు. కరెంట్ వస్తుంది అనేది నువ్వు చూపిస్తావు, పాజిటివ్ ఎనర్జీని అది పాస్ ఆన్ చేస్తోందని, నెగిటివ్ ఎనర్జీని పీల్చేస్తోందని చూపించలేకపోతాం. చూపించలేనంత మాత్రాన లేనట్టు కాదుగా. కరెంటుని చూపించలేము, ఫిజికల్గా చూపిస్తాం. ఇదిగో దీనికి ఇది కనెక్ట్ చేసాము, ఇక్కడ స్విచ్ చేస్తే లైట్ వెలిగింది దీనివల్లే అని, అది తీసేస్తే పోతుంది. కాబట్టి ఇలాంటి ప్రయోగాలు చేయొచ్చు. బట్ ఈ ఎనర్జీ విషయాల్లో మనం ప్రయోగాలు చేయలేకపోతాం. అవును, ఫిజికల్గా కనపడే ఎనర్జీ వేరు, ఈ ఎనర్జీస్ వేరు. ఇది పురాతనమైన పద్ధతులు. అయితే ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాకుండా, ఎవరో మన గురువుగారు, ఒక నమ్మకమైన వాళ్ళు, శాస్త్రం తెలిసిన వాళ్ళు, వాళ్ళు ఒక యంత్రం వేసిస్తే ఖచ్చితంగా దాంట్లో ఎనర్జీ ఉంటుంది.
ఖచ్చితంగా. లేదా ఒక యంత్రం రాగి రేకు మీద యంత్రం రాసుకుని దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఎలా మనం మట్టి బొమ్మని వినాయకుడు అన్నాం, ఎస్, ప్రాణప్రతిష్ఠ చేసాం. అవునండి. 9 రోజులు పూజించాం. బొమ్మగా కాదు, వినాయకుడుగా. బొమ్మ వినాయకుడు ఎలా అయ్యాడో చెప్పు. మన నమ్మకం, ఒక ప్రక్రియతోటి నమ్మాం, అంతే అండి. అదే ప్రక్రియ ఇక్కడ కూడా చేస్తారు. నేను కాకుండా ఈ పనిలో నిష్ణాతులైన వాళ్ళు మంత్రశాస్త్రం ప్రకారం ఇంత జపం చేయటం, దాన్ని ఆవాహన చేసుకోవటం, దాన్ని ఇందులో పెట్టడం అనేవి మంత్ర ప్రక్రియలు చాలా ఉంటాయి. ఇప్పుడు మనకి దేవాలయాల్లో కుంభాభిషేకాలు అవి చేస్తారు. కళ పెరుగుతుంది అప్పుడు దేవాలయానికి మహాకుంభాభిషేకం చేస్తారు. అక్కడి నుంచి ఏం చేస్తారు, దేవాలయాలు పెద్ద పెద్ద చిన్న పురాతనంగా ఉన్న దేవాలయాల్ని పక్కకి బాలాలయంలోకి మార్చి స్వామివారిని, అప్పుడు దేవాలయాన్ని మళ్ళీ పూర్తిగా అంతా చక్కగా రెడీ చేసి మళ్ళీ పాత విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ స్థాపిస్తారు. కళ పోతుంది అప్పుడు ఎట్లా, అందుకని కళాపకర్షణ చేయటం అనేది ఒక విధానం ఉంది. పెద్ద పెద్ద దేవాలయాల వ్యవహారాల్లో తెలుస్తాయి మనకి. యాదగిరిలో ఏం చేశారు, స్వామివారిని పక్కకు కదిపారు. అవును, కళాపకర్షణ చేసే విధానంతో కదిపి ఉండొచ్చు. నేను ఇది ఎక్కడ చూశానంటే మనకి హైదరాబాద్లో తాడుబంద్ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. అక్కడ స్వామిని ప్రతిష్ఠ చేసిన స్వామిని మళ్ళీ కదిపి పక్కన పెట్టి మళ్ళీ వెనక్కి ప్రతిష్ఠ చేశారు. నేను చాలా ఏళ్ల క్రితం కైకలూరు శ్యామలాదేవిని చూడడానికి వెళ్తే అమ్మవారి కళాపకర్షణ చేసి కలశంలోకి ఆవాహన చేసి ఒక పక్కన పెట్టారు, ఇంకొక చిన్న బాలాలయంలో పెట్టారు. ఈ గుడంతా రెనోవేట్ చేశాక మళ్ళీ అమ్మవారిని అన్ని కళలతోటి ఇక్కడ స్థాపన చేస్తారు. ఇదంతా మంత్రంతో జరుగుతుంది. దేంతో జరిగిందో నువ్వు చెప్పగలవా? భారతదేశంలో ఆర్ష సాంప్రదాయం ఉంది, ముందు నుంచి కూడా ఒక ప్రత్యేకమైన సాంప్రదాయాలున్నాయి. ఏ దేవాలయానికి ఆ దేవాలయానికి వాళ్ళ తాలూకు ఆగమశాస్త్ర విధానం ఉంటుంది. శాస్త్రంలో చెప్పిన విధంగా ఆ శాస్త్రాన్ని చదువుకుని వాళ్ళు చేస్తారు. అవి నీ నమ్మకం అపనమ్మకం, నీ ఫిజికల్ థింగ్ ఇంకో కెమిస్ట్రీ థింగ్తో పరిచయం అసలు అవసరమే లేదు. దాంతో విధానం ప్రకారం వెళ్ళిపోతుంది. నమ్మకం ఉంటే తెచ్చుకో. ఇది ఎలా పనిచేస్తుందో అడక్కు. మంత్రం మీద నమ్మకం అంతే, మన విధానం పట్ల నమ్మకం. ప్రధానమైనది ఏంటంటే మనం రాతిని విగ్రహం చేస్తున్నాము. అప్పటిదాకా ఖాళీ గ్రౌండ్గా ఉన్న దాన్ని మనం దేవాలయం చేసుకుంటాము. దాని నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీని మనం తీసుకుంటున్నాము. అలాగే ఇది కూడా. దీనికి ఈ మంత్రానికి శ్రీ చక్రాలకి ఏంటంటే ఖచ్చితంగా కొలతలు ఉంటాయి. ఇంత ఉండాలి, పొడుగు వెడల్పు ఇంతంత తేడాతోటి ఉండాలి, మధ్యలో గీసే చక్రం, దాంట్లో నిక్షిప్తం చేసే అక్షరాలు అవన్నీ కూడా యంత్ర నియమం ప్రకారం చేస్తారు. యంత్రశాస్త్రం ఒకటి ఉంది మంత్రశాస్త్రంతో పాటుగా, దాన్ని తెలిసిన నిష్ణాతులే చేస్తారు ఆ పని. అందుకని నువ్వు ఎవరో ఒకళ్ళతోటి కాకుండా బాగా నిష్ణాతులని పేరు పొందిన వాళ్ళతోటి చేయించుకోవచ్చు, పెట్టుకోవచ్చు. మన ఇంట్లోనే ఒక పురాతనమైన రాగి రేకు ఉంది, ఎప్పటి నుంచో దేవతార్చనలో ఉంది. మొన్న అమ్మ నాన్న లేరు, ఓడదీశారు. నేను ఒక కేసు విన్నా, అందుకనే ఆ మాట చెప్తున్నా. ఆ మొత్తం దేవతార్చన పెట్టే అన్నీ తీస్తే అందులో 2 రాగి రేకులు ఉన్నాయి, మకిలి పట్టిపోయి ఉన్నాయి, ఏమీ కనిపించట్లా. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు ఎప్పుడో మంచాన్ని పడ్డారు, నాన్నగారు పోయి చాన్నాళ్ళైంది. వీళ్ళింట్లో దేవతార్చనకి అనకూడదు, హరిహరి దిక్కు దివాణం లేదు, పాపం అలా పడి ఉంది. అదంతా ఓపెన్ చేశాక తీసి చూశారు. చూస్తే ఏవో కొన్ని విగ్రహాలు అవి ఇవి ఉన్నాయి. సరే వీళ్ళు ఏం చేస్తారు, గుళ్ళో ఇచ్చేద్దాం అనుకున్నారు. ఇచ్చేసేటప్పుడు తీసి చూశారు. తీసి చూస్తే సరే మకిలి పెట్టిపోయి పాత రంగులో ఉంది. వాళ్ళని వీళ్ళు ఎవరో పక్కింటి వాళ్ళని అడిగారు. సరే అది రాగి రేక్ అని తెలుస్తుంది, ఆ దేవాలయం దేవతార్చన అంతా శుభ్రం చేద్దామని చెప్పి మరి గుళ్ళో అలా పాతగా ఉన్నది ఏమి ఇస్తాం అన్నీ తోముకున్నారు. అది బాగా తోమాక వాళ్ళకి తెలిసింది సంవత్సరము పేరు ఉన్నాయి కొస మీద. అది 200 సంవత్సరాల క్రితం రాయబడింది. అక్షరాలు ఎంత బాగున్నాయోట. అబ్బా, ఎంత అట్రాక్టివ్ శ్రీచక్రము చక్కగా గీశారు. మామూలుగా మనం ఇప్పుడు ఫేస్బుక్లో వాటిలో శ్రీచక్రాలు అవి కనపడుతుంటాయి, ఎలా గీయచ్చు అవి కూడా నేర్చుకునే విధానాలు కూడా ఉన్నాయి. ఆయన చాలా అట్రాక్ట్ అయిపోయి తీసుకెళ్ళిపోయారు. శ్రీచక్రానికి ఏం చేయాలి అంటే ఇలా మేరువుగా ఉండే శ్రీచక్రానికి ఒక విధానము, ప్రస్తారంలో ఉండేదానికి భూప్రస్తారం అంటారు దాన్ని. రేఖ వీటి మీద రాయబడే వాటిని భూప్రస్తార శ్రీచక్రం, నేల మీదే ఉంటుంది. అది ఎక్కడ రాశారో దాని మీదే ఉంటుంది. శ్రీచక్రాలు ఇప్పుడు మనం దేవాలయాల్లో చూస్తాం, ఇట్లా ఉండి బిందువుగా ఇలా పొడుగ్గా పైకి ఎత్తుగా ఉండి బిందువు ఉన్నట్టుగా ఉంటుంది, పైకి కొసది ఉన్నట్టు. ఇవి దేవాలయాల్లో పెట్టుకుంటారు. వీటిని ఇళ్లలో కూడా పెట్టుకుంటున్నారు. ఇవాళ రేపు శ్రీచక్రం వచ్చింది పెట్టుకుంటున్నారు. దీనికి కొంచెం నియమం కావాలని చెప్తారు. అదేమిది, నిత్యము కాస్త పసుపు బొట్టు పెట్టుకోవటం, నిత్యము ఒక చిటికెడు కుంకుమ పెట్టుకోవటం,
ఏవైనా పర్వదినాలప్పుడు శుభ్రం చేసి పులికాపు పెట్టడం. అదే పులికాపు, చాపు కాదు, పులి చాపు అనకూడదు, కాపు, పుల్లని కాపడం అనమాట. చింతపండుతోటి బాగా కాపు వేసి కాచినటువంటి చింతపండుతోటి రుద్దటం. దాన్ని రుద్దితే మళ్ళీ చక్కగా ఎర్రగా నిగనిగలాడుతూ వచ్చేస్తుంది. దేవతార్చన కూడా అలాగే చేసుకుంటాం కదా, విగ్రహాలు అవన్నీ తోముకుంటారు. పులికాపే దాని పేరు. ఈ పులుగాపు అంటారు. దాన్ని కాచేసి పెట్టుకుంటారు. పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయనకి తను చెప్పారు, ఆ పట్టుకెళ్ళిన ఆయన ఇది తీసుకెళ్ళాక అంతకుముందు నాకు ఎప్పుడు ఏమిటో విసుగ్గా ఏమిటో తోచకుండా ఏదోగా ఉండేదండి. మా ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరు చెప్పారు, నువ్వు ఇండియాలో ఫ్యామిలీని వదిలేసి వచ్చావు, అందుకే నీకు ఇట్లా ఉందని. అలాగే ఉంటుంది, మా అమ్మ ఒకరే ఉండటము వాటి వల్ల. ఇది తీసుకెళ్ళాక మా అమ్మ నాన్న నాతోనే ఉన్నారు, ఫ్యామిలీ అంతా ఉన్న ఫీల్ వచ్చింది. చాలా ఫుల్ఫిల్డ్గా ఉంది మనసు. పాజిటివ్ ఎనర్జీ అంతే. అది ఎవరికి వాళ్ళం ఫీల్ అయితే మనకు తెలుస్తుంది. ఎవరికి వాళ్ళు తెలుసుకుంటే కదా. మన ఇంట్లో ఉంటే అలాంటివి ఉంచుకోండి. కొత్తవి తెచ్చుకునేటప్పుడు మీ ఇంట్లో ఉన్న పురోహితుడు, మీరు రెగ్యులర్గా పూజలు చేయించే వాళ్ళు ఉంటారు కదా, ఇలాంటిది ఏదో కొనుక్కొచ్చానండి లేదా ఎవరో ఇచ్చారండి ఓసారి చూడండి అంటే వాళ్ళు చూసి సర్టిఫై చేస్తే పెట్టుకోండి ఇంట్లో. రైట్. దానివల్ల ఏమీ భయము ఏమీ లేదు. అయితే మీకు ప్లస్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ యంత్రాలు వాటిని గాలి తగులుతుంటే రంగు మారిపోతాయి. ఒట్టిగా యంత్రం అయితే దేవతార్చనగా ఇది చేసినప్పుడు అవి కూడా చక్కగా తోమేసి శుభ్రంగా పసుపు బొట్టు పెట్టి నమస్కారం చేసుకోండి. ఆ గళ్ళల్లో ఉండేటువంటి శక్తి, బీజాక్షరాలు అవి రాయబడితే ఆ ఎనర్జీ మనకి కొంత తోడవుతుంది. రైట్. నమస్తే. నమస్తే జయ.